హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఘాతుకానికి భార్య బలైంది. కట్టుకున్న భార్యను కాల్చి చంపి రంగారెడ్డి అడవుల్లో పూడ్చాడు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్. హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఘాతుకానికి భార్య బలైంది. కట్టుకున్న భార్యను కాల్చి చంపి రంగారెడ్డి అడవుల్లో పూడ్చాడు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైటన్ అడుగుదాం. రమేష్, కానిస్టేబుల్ తన భార్యను కాల్చి చంపి అడవుల్లో పూడ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి ఈ కేసుకు సంబంధించి? హైదరాబాద్ నగర నడిబొట్టులో ఒక దారుణం చోటు చేసిందని చెప్పవచ్చు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ స్వయంగా తన భార్యను చంపేసి కాల్చివేసి పూర్తిగా ఆ తర్వాత బాడీని ఒక బ్యాగ్ లో తీసుకెళ్లి రంగారెడ్డి అడవిలో పూడ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కు గత ఆగస్టు 20వ తేదీన అతనికి సుప్రియతో వివాహం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయల కట్నం కూడా ఇతనికి ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కి ఇవ్వడం జరిగింది. అయితే కానిస్టేబుల్ కి వివాహం చేసిన తర్వాత కొన్నాళ్ల పాటు అతను మంచిగా ఉన్నాడు. తర్వాత ఈ గత నెల 6వ తేదీన తన భార్య మిస్ అయిందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా అతను తనకేం తెలియనట్టు అతని కుటుంబ సభ్యులు, ఇటు సుప్రియ కుటుంబ సభ్యులతో పాటు అటు రామకృష్ణ తన కుటుంబ సభ్యులతో పాటు పూర్తిగా అందరితో కూడా తన భార్య ఎక్కడ మిస్ అయింది, తన భార్య తను చెప్పుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పి డ్రామాలు ఆడారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి రామకృష్ణ పికప్ చేసి పోలీసులు తమదైన స్థాయిలో విచారించగా పూర్తి విషయం బయటపడింది. సుప్రియను గత నెల 6వ తేదీన హిమాయత్ నగర్ లోని తన ఇంట్లోనే దారుణంగా కాల్చి చంపి తర్వాత బ్యాగును తీసుకొని ఒక బ్యాగ్ లో భార్య మృతదేహాన్ని పట్టుకెళ్లి రంగారెడ్డి అడవుల్లో పూడ్చిపెట్టినట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు బాడీని వెలిగిస్తే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే భార్యను ఎందుకు చంపాడు, దేనికి చంపాడు అనే విషయాన్ని ప్రస్తుతానికి పోలీసులు కనుక్కుంటున్నారు. అయితే దాదాపు 10 లక్షల రూపాయల కట్నం తీసుకుని నవవధుని ఈ రామకృష్ణ అతి దారుణంగా చంపినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే అతను ఎందుకు చంపాడు, దేనికి చంపాడు అనే విషయాన్ని ప్రస్తుతానికి తాము కారణాలు చెప్పలేకపోతున్నామని ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రోజా. రైట్ రమేష్.